రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లికి చెందిన శ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రణయ్ కుమార్ ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెమలికూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలంటూ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాడు ప్రణయ్. ఈ వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు మండిపడ్డారు. వెంటనే ప్రణయ్ను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కర్రీ వండిన స్పాట్కు వెళ్లి ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. వ్యూస్ కోసం పెట్టిన కర్రీని టేస్ట్ కోసం పంపిస్తామన్నారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. రైట్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లికి చెందిన శ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రణయ్ కుమార్ను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెమలికూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలంటూ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాడు ప్రణయ్. ఈ వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు మండిపడ్డారు. వెంటనే ప్రణయ్ని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కర్రీ వండిన స్పాట్కు వెళ్లి ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. వ్యూస్ కోసం పెట్టిన కర్రీని టెస్ట్ కోసం పంపిస్తామన్నారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, ఒక వ్యక్తి చేసినటువంటి పని కొంతవరకు పూర్తిగా కూడా ఇప్పటి నుంచి చెందినటువంటి కూడా వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఈ ప్రణయ్ అనే ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్ కోసం చేసిన స్టంట్ ఏదైతే ఉందో అసలు నిజమా కాదని తెలుసుకునే పనులు పడ్డారు. నెమలి కూడా ఏ రకంగా వండాలి అనే ఒక టైటిల్ తో తనకు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. గతంలో కూడా అనేక వంటలకు సంబంధించి ఇలాంటి వీడియోలు ఉండేవారు. అయితే ఇలా నెమలి కూరని ఎందుకంటే జాతీయ పక్షి అయినటువంటి నెమలి వండడం నిజానికి ఒకసారిగా కంప్లైంట్ రావడంతో ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది ఇట్లా నెమలి మాంసంతో యూట్యూబ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏ మాంసం అనేది నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికిండు కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం. ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం. అతన్ని వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బర్డ్ కదా అనేది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది ఇట్లా నెమలి మాంసంతో యూట్యూబ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏ మాంసం అనేది నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది